హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా చేసుకొని ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి. అసలు స్టవ్ యూస్ చేయకుండా మనం 5 నిమిషాల్లో ఈ రెసిపీ అనేది తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి 2 కప్పులు మరమరాలు తీసుకున్నానండి. ఈరోజు వీడియో మరమరాలు ఉగ్గాని చాలా బాగుంటుంది. ఇప్పుడు మరమరాలు తీసుకున్నాక అందులోకి సన్నగా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే కరివేపాకు కూడా తీసుకున్నానండి. ముందుగానే ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి, అప్పుడే మనకి తినడానికి బాగుంటుంది. ఇప్పుడు మరమరాల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కరివేపాకు వేయాలండి. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి చాలా ఈజీగా మనమైతే స్నాక్ రెసిపీ చేయొచ్చు. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం, కొద్దిగా చాట్ మసాలా అయితే వేసానండి. చాట్ మసాలా వేస్తే పిల్లలు బాగా ఇష్టపడతారు కదా. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేయాలి. నేను ఇప్పుడు ఇందులో కొద్దిగా నిమ్మరసం అయితే వేసానండి. కాకపోతే అది వీడియో తీసినప్పుడు వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయాలి, అప్పుడు బాగా కలుస్తుందండి. ఇలా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి మరమరాలతో ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. ఇలా బాగా కలిపేసుకుని దీన్ని సర్వ్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఈ మరమరాలు ఉగ్గాని వీడియో మీకు నచ్చిందని, నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేనైతే టేస్ట్ చేశాను, సూపర్ అంటే సూపర్గా ఉంది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.